రికార్డును బ్రేక్ చేసింది యోగాంధ్ర కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యోగా డేకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే ప్రజలు రాక మొదలు కావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. దీంతో విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారింది. మరోవైపు యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే పోస్టల్ స్టాంపు ఆవిష్కరించారు. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ శుభ ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి Minister Pemasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. Manandari Karatala Dhvanula Madhya ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. Minister Pemasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. Manandari Karatala Dhvanula Madhya ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. సుమారు 3 లక్షల మంది పౌరులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గతంలో సూరత్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది యోగాంధ్ర కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యోగా డేకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే ప్రజలు రాక మొదలు కావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. దీంతో విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారింది. మరోవైపు యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. యోగాంధ్ర కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అంతేకాకుండా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్న గిన్నిస్ బుక్ రికార్డులు దర్శించుకోవచ్చు. ఇదే అంశంలో గతంలో సూరత్ యోగా రికార్డును విశాఖ యోగాంధ్ర భద్రపరిచిందని చెప్పవచ్చు. గతంలో సూరత్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1,45,000 మంది పాల్గొనగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదికైనటువంటి విశాఖలో 3 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. ఆ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డు సాధించడం విశేషంగా అందరిని ఆకర్షణగా చెప్పవచ్చు. యోగా ఫర్ వన్ హెల్త్ అనే నినాదంతో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే విశాఖ ఆర్కేడ్ బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు యోగాసనాలు చేశారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ తో పలువురు మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. వీరందరూ 40 నిమిషాల పాటు యోగాసనాలు వేయడం జరిగింది. అయితే ఆ యోగాంధ్ర నిర్వహణ పైన మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సాధించడము, అదేవిధంగా ప్రధానికి ఈ గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని లక్ష్యంతో ప్రజల్లో యోగాంధ్రపై చైతన్యం తీసుకొచ్చామని వివరించారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారని, దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐతిహాసిక విశాఖ తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగిందని కూడా లోకేష్ చెప్పడం. అయితే ఆ ప్రధాని మోడీ మాట్లాడుతూ విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. అయితే యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇచ్చాయని, అయితే 175 దేశాలు యోగా చేయడం అనేది సాధారణ విషయం కాదని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరగడం పట్ల యోగా డే రావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అయితే యోగా డేలో
నజీర్ కూడా పాల్గొనము. అదే ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మోదీ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న. ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు ఈ శుభ సందర్భాన. అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి